హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్మార్ట్ సౌందర్య తెలుగు. వెల్కమ్ టు మై కిచెన్. ఇప్పుడు ఆమ్లెట్ను కొంచెం డిఫరెంట్గా డ్రై ఫ్రూట్స్ వేసి ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సినవి చూద్దాం. ఎగ్స్, పిస్తా పొడి, కట్ చేసిన పిస్తా పప్పు, కట్ చేసిన జీడిపప్పు, కట్ చేసిన బాదం పప్పు, బాదం పొడి, జీడిపప్పు పొడి, ఉప్పు, కారం, ఆయిల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ను బ్రేక్ చేసి ఎల్లో మరియు వైట్ మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బాదం పొడి వేసి కలపాలి. 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పొడి వేసి కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పొడి వేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ప్యాన్లో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా అంటున్నాను. ఆయిల్ను 1 నిమిషం వేడవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేయాలి. రెండు నిమిషాలు వేడవ్వనివ్వాలి. ఇలా ఆమ్లెట్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేయాలి. ఇప్పుడు 5 బాదం పప్పులను తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక 10 పిస్తా పప్పులను కట్ చేసి వేస్తున్నాను. చివరగా 5 జీడిపప్పులను కట్ చేసి వేశాను. చూడండి, ఇవన్నీ వేయగానే ఆమ్లెట్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా గార్నిష్ చేయటం వలన తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇలా అనటం వలన డ్రై ఫ్రూట్స్ ఆమ్లెట్లో బాగా కలిసిపోతాయి. ఇలా ఆమ్లెట్ సైడ్స్ను రౌండ్గా అనుకుంటూ కొంచెం స్లోగా టర్న్ చేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఉండనివ్వాలి. ఒకసారి ఆమ్లెట్ను టర్న్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ కూడా ఆమ్లెట్లో మిక్స్ అయ్యాయి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఆమ్లెట్ రెడీ అయింది. ఇలా చేయటం వలన హెల్తీగా మరియు అందరూ ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ స్మార్ట్ సౌందర్య తెలుగు.